ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళాపడానికి ఏదో ఒకటి చేయి మిస్ అమ్మా. పెళ్లి కుమారుని తీసుకురండి. ఇంకా కొన్ని నిమిషాలు, ఇంకా కొన్ని నిమిషాలు. ఎన్ని రోజుల నుంచి నేను కన్న కల, నా ఆశ అన్నీ నెరవేరబోతున్నాయి. అమర్ అమర్ నా వాడు కాబోతున్నాడు. సార్, మిమ్మల్ని పంతులు గారు పిలుస్తున్నారు. బాలిక, ఆ పెళ్లి జరుగుటకు, ఆ తాలి బాలిక మెడలో పడుటకు ఇక కొన్ని గడియలు మాత్రమే మిగిలి ఉన్నది. ఇంకనూ నీవు ఈ పెళ్లి ఆపగలనని ఎటులు అనుకుంటుంటివి బాలిక? ఆయన మనోహరి మెడలో తాళి కట్టడానికి లేచినా కూడా ఇదే నమ్మకంతో ఉంటాను గుప్తా గారు. ఎందుకంటే నాకు నా గెలుపు తెలుస్తుంది. చూస్తూ ఉండండి, నేను అనుకున్నది మీ కళ్ళ ముందే జరిగేలా చేస్తా. అమ్మా, బాబుగారు పీటల మీద కూర్చోబోతున్నారు. మిస్సమ్మ, డాడ్ కూడా వచ్చేసారు. ఏదో ఒకటి చేయి మిస్సమ్మ, ప్లీజ్ మిస్సమ్మ. ఇందక్కడి నుంచి ఏదో ఒకటి చేయి అని ఒకటే నష్టపడుతున్నారు. ఒక్కటి ఏంటి మీకు తెలిస్తే చెప్పండి, ఇప్పుడే ఆ పని చేసేస్తా. ఆ ఒక్కటేంటో తెలియనప్పుడు మమ్మల్ని ఎందుకు పెళ్ళి ఆపుతానని ప్రమాణం చేసి ఇక్కడికి తీసుకొచ్చా? అదే అర్థం కాక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తూనే ఉన్నా. ఆగండి. అయ్యో, నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే పెళ్లి కూడా అయిపోతుంది మిస్సమ్మ. ఈ పెళ్లి జరగకూడదు మిస్సమ్మ. మనోహర్ ఆంటీ అంటే మాకు ఇష్టం లేదు. అలాంటిది అమ్మస్థానం మనోహరి ఆంటీకి ఎందుకు ఇస్తాం? మా లాస్ట్ హోప్ నువ్వే మిస్సమ్మ. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ఎలా అయినా మనోహరి ఆంటీ నుంచి మమ్మల్ని మా డాడీని కాపాడవా? ఇంట్లో ఎందుకు మీకు మాటిచ్చానో తెలీదు కానీ ఇప్పుడు చెప్తున్నా, మీ డాడీ మనోహరి మెళ్ళో తాళి కట్టడు. నీ దగ్గర ప్లాన్ లేదు, ఇందాక మాట్లాడింది కూడా గుర్తులేదు అంటున్నావు. ఇప్పుడు మాట్లాడేది ఇంకా సేపటికి గుర్తులేదంటున్నావు. అలాంటప్పుడు నీ మాట ఎలా నమ్ముతా? పైగా పెళ్లి పీటల వరకు వచ్చేసింది. డాడీ పీఠం మీద కూర్చున్నారు మిస్సమ్మ. ఇంకాసేపు అయితే మనోహరి ఆంటీ కూడా కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పు మిస్సమ్మ, పెళ్లి ఎలా ఆపుతాం? ఏదో ఒకటి చేసి పెళ్ళ ఆపేస్తా. ఏది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు అప్పుడు అప్పుడు
ఇప్పుడు ఆ తాళి నేనే కట్టించేసుకుంటా. బాలిక, నీకు లోపలికి వెళ్ళుటకు ప్రవేశము లేదు, కానీ వెళ్ళవలనని ఆరాటపడుచుంటివి. మా లోకమున నీకు తివాచీపరిచి ఆహ్వానించుటకు సిద్ధముగా ఉంటిమి. అయినను నీవు రాడని మొండి పట్టుచు. అబ్బా! ఆగండి గుప్తా గారు. నాకు సాయం చేయడానికి ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒకటి చేస్తారు అన్న ఒక హోప్తో ఉంటే మధ్యలో మీరు పైకి వెళ్దాం, వెళ్ళిపోదామని అది ఇది అని కాసేపు గమనుండండి. ఎవరో వచ్చేదరని ఇతగాడు వచ్చుచున్నాడేమిటి? నిదానము నిదానము నిదానము. ఎందుకు ఇటు వచ్చి తిని? నా కూతురు నా కూతురు బాబు, నా కూతురు. బాలిక లోపల ఉన్నది, ఇంతకు మునిపే వచ్చినది. నా కూతురు ఇక్కడికి వచ్చిందా? ఉన్నట్టుండి ఇక్కడికి ఎందుకు వచ్చేసింది బాబు? ఒక మొండి గాలి పట్టినది, అది జలగ వంటిది, ఒక్కసారి పట్టిన చోవు వదలదు. ఏమయ్యా, ఎప్పుడు చూసినా మేము నీ ముందుంటే నువ్వేంటి పక్కన చూసి మాట్లాడతావు? ఏముంది అక్కడ? చిన్నతనమునే మెడ పట్టినది, అందులకే అటులనే. ఏమైనది? మీ సుపుత్రిక ఇచ్చటనే ఉన్నదని చెప్పి తిని కదా. ఆయనను తమరు ఎందులకు చింతించుచుంటిరి? ఆయన బాధ ఆయన కూతురు ఎక్కడున్నందుకు కాదు, మరి పెళ్లి టైంకి ఇక్కడికి ఎందుకు వచ్చిందా అని. నా కూతురి జాతకం పంతులు గారికి చూపిస్తే పౌర్ణమి రోజు పెళ్ళవుతుందని చెప్పాడు. ఇది దైవ నిర్ణయం అని కూడా చెప్పాడు. గుప్తా గారు, ఈరోజే బాబు గారు పెళ్ళవడం, ఉన్నట్టుండి నా కూతురు ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావడం, ఈరోజే తనకి పెళ్ళని కూడా చెప్పడం, ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.